హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ముందుగా మనమైతే చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి నేను ఆల్రెడీ మన వీడియోలో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఈరోజు తప్పకుండా దీనికి సంబంధించి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈరోజు తప్పితే రేపు తప్పకుండా రిజల్ట్స్ అనేవి వస్తాయండి. నైట్ టైంలో మీరైతే రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు నైట్ తర్వాత మీరైతే ఒకసారి అయితే ఈ పోర్టల్ని అయితే వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. ఒకవేళ 7:30, 8 ఆ టైంలో రాకపోతే కనుక రేపు తప్పకుండా రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ 2024 ఉంది కదా, జూలైకి సంబంధించి. సో అక్కడే ఇంకొకటి కూడా యాడ్ చేశారు, జీడిఎస్ ఆన్లైన్ స్కెడ్యూల్ అని చెప్పేసి, ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి జనవరి 2025 అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఏ స్టేట్, ఏ సర్కిల్కి అయితే పెట్టుకున్నారో, డివిజన్కి పెట్టుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు లిస్ట్ అనేది అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా వచ్చిన తర్వాత మీకు ఇది అర్థమవుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఎంత కట్ ఆఫ్స్ వచ్చినాయి. సో దాని ప్రకారంగా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ పైన మీ హోప్స్ పెట్టుకోవచ్చా లేదా వేరే జాబ్స్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. సో చాలామందికి అయితే వీటిపైన డౌట్స్ అయితే ఉన్నాయని నాకు కూడా తెలుసు. సో చాలామంది డౌట్స్ కూడా నేను ఇప్పటివరకు అయితే క్లియర్ చేయడం జరిగింది. సో కొందరు ఇంకా చాలామంది ఏం అడిగారంటే ట్రాన్స్ఫర్ గురించి కూడా అడగడం అయితే జరిగింది. సో ట్రాన్స్ఫర్ అనేది ఇప్పుడు పాలసీ అనేది అప్డేట్ చేశారు కాబట్టి 2 years తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. వేరే సర్కిల్కి పెట్టుకున్న వారి గురించి అది చెప్తున్నాను. వేరే సర్కిల్కి పెట్టుకున్న వారు అక్కడ 2 years సర్వ్ చేసిన తర్వాత, అంటే వర్క్ చేసిన తర్వాత మీకు ఛాన్స్ అయితే ఉంటుంది మన ఓన్ సర్కిల్కి, డివిజన్కి పెట్టుకోవడానికి 2 years తర్వాత మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పటి వరకు మీరు అక్కడే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ బీపీఎంగా కానీ, ఏబీపీఎం కానీ, డాక్ సేవాక్ ఏ పోస్ట్లో మీరు వచ్చినా సరే మీరు అక్కడ 2 years అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రిఫరెన్స్ గురించి కూడా చెప్పడమే జరిగింది. ఏజ్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఏజ్ ఎవరికి ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి వారికే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోండి గైస్. కరోనా బ్యాచ్ వాళ్ళ గురించి కూడా చాలామంది అయితే అడిగారు. సో వారికి కూడా జాబ్స్ అనేవి వస్తాయి, రావని ఏమీ లేదు. బట్ సిజిపి అనేది కాస్త ఎక్కువగా ఉంటే వారికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇది ఈరోజు అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కరెంట్ కొత్తగా అవుతుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.